కూడి వచ్చినటువంటి సంఘస్థులందరికీ హృదయపూర్వక వందనములు చెల్లించుతున్నాము. అమ్మ వందనాలందరికీ వందనారా, బాగున్నారా? సరే, ఈ రోజున మనము చక్కగా మట్టలు పట్టుకొని ఏ మట్టలయ్యి చెప్పరేమ్మా? పిల్లలు బాగా చెప్తున్నారు. అంటే వాళ్ళు ముందెళ్ళిపోయారు కదా, చక్కగా పరిగెట్టేశారు. మనం వెనకాల పాటలు పాడుకుంటూ వెళ్ళాం. ఓసన్నకు జయము జయమంట సంతోషంగా, చాలా సంతోషము. ఈరోజు చక్కగా మట్టలతోటి మరి ఈ గ్రామం అంతా కూడా చక్కగా సువార్త ప్రకటించాము. అలాగే మన మందిరంలో మట్టలతోటి అలంకరించుకున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. అసలు మీరు ఈ మట్టలు ఎందుకు పట్టుకున్నారు? ఈ మట్టలు ఎందుకు పట్టుకున్నాం? పువ్వులు గుచ్చి, అమ్మా మట్టలకి ఏం గుచ్చుకున్నామంట? పువ్వులు గుచ్చుకుని ఆ పువ్వులు మట్టలతో పట్టుకుని మనం అంతా కూడా ఓసన్నకు ఏమన్నామమ్మా? జయము జయం అన్నాం. ఈ రోజున ఓసన్నకు జయం జయం కొన్ని వాక్యాలు మనం చదువుకుని ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వాక్యం ఇచ్చాము. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో, ఈ 4 సువార్తలలో కూడా జాగ్రత్తగా ఈ 4 సువార్తలలో ఈ యొక్క యేసుక్రీస్తు వారు గాడిద పిల్లనెక్కి ఈరోజు యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారంట? బేత్లెహేము ప్రాంతం నుంచి. ఎక్కడికమ్మా? యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. వినాలి, చక్కగా వాక్యాన్ని వినాలి. ఈరోజు మండల ఆదివారం అంటే మన బ్రతుకుల్లో కూడా మట్ట అది చెట్టుని ఈత మట్ట కావచ్చు, కొబ్బరి మట్ట కావచ్చు, ఖర్జూర మట్ట కావచ్చు, ఏదో ఒక మట్ట చెట్ల కొమ్మలు నరికి అక్కడ వేచినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున కొన్ని మట్టలు తీసుకుని వచ్చాము. ఆ మట్టలు కట్టేసిన తర్వాత ఏమైపోతాయంట? రేపొద్దునకి సాయంత్రానికి ఏమైపోతాయి? వాడిపోతాయి. వాడిపోయిన దాన్ని తర్వాత మనం ఏం చేస్తాము? ఎండిపోతుంది. ఎండిపోయిన దాన్ని మళ్ళీ ఏం చేస్తాం? కొన్నాళ్ళకి పడవేస్తాం. ఇంకెందుకు దాని పని లేదు కదా. అయితే ఈ నరకబడినటువంటి కొమ్మలకి ఆ సూదిగా ఉండేటువంటి ఆ యొక్క మొండ్లు గుచ్చుకోకుండా దానిపైన మనము పువ్వులు అలంకరించాము. ఎందుకనంటే పూలు లాంటివంటి మన జీవితాన్ని, మోడుబారిన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? మళ్ళా సిగరింప చేయటానికి ఆయన ఈరోజు మన పట్టణానికి వచ్చారు, మన గ్రామంలోకి వచ్చారు, మన హృదయంలోకి వచ్చారు. ఈరోజు అటువంటి పండగ ఇది. ఏ పండగ ఇది అమ్మా? మట్టల ఆదివారం. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు వారు ఉపవాస దినాలలో మత్తయి సువార్త 4వ అధ్యాయం కదా, 4వ అధ్యాయం ప్రకారంగా ఆయన ఏంటంట? ఆయన ఏమన్నట? ఆయన ఏం చేశాడంటే ఉపవాసము ఆచరించి ఏం చేయడంటే 40 రోజులు అపవాది చేత శోధించబడి మళ్ళీ ఈ రోజుకి ఈ మట్టల ఆదివారం రోజుకి ఉపవాస ప్రార్థనని కూడా ముగించేసుకున్నాడు. మనం కూడా 40 రోజులు ఈ యొక్క మట్టల ఆదివారం రోజున ఈ ఉపవాసం 40 రోజులు లెక్క వస్తుందండి. ఎప్పటి నుంచి భస్మ బుధవారం కానించి ఇంతవరకు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన మనలో చాలా మంది చేశారు. జాగ్రత్త వినాలి, పిల్లలు జాగ్రత్త పెట్టుకున్నామ్మా. ఇటు తిరగనే ఒకండి, చూడాలి. ఈ రోజున చూడండమ్మా, దేవుడు అంటున్నాడు, ఇది ఎందుకు ఈ యొక్క మట్టలను పట్టుకుని గాడిద పిల్ల మీద యేసు ప్రభు వారు ఎందుకు వస్తున్నారు అనేది కొన్ని ప్రవచన గ్రంథాల్లో ముందుగానే నా ప్రవర్తలో చెప్పిన మాట. అదే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము? ఓ సీయోను యొక్క నివాసులారా, బహుగా మీరు సంతోషించండి. యెరూషలేము నివాసులారా, మీరు ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ కలవాడును దీనుడవై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పిల్లలు కూర్చోబెట్టండి రా.
గాడిద పిల్లల మీద ఎక్కి నీ రాజు ఎలాగొస్తాడట అమ్మా ఎలా చెప్పండిరా మీరు ఎక్కడ ఉన్నారు కదా అందరూనే ఇక వడదెబ్బ ఏం తగలేదు తిరిగి కూడా తిరిగాం కదా గలీలో వడదెబ్బ ఏం తగలేదు కదమ్మా ఎలాగొస్తాడు గాడిద పిల్ల మీద చెప్పండి ఇక్కడ గాడిద అన్నాడు గాడిద పిల్ల అన్నాడు అని ఇక్కడ రెండు కనబడతా ఉంటున్నాడు. ఎందుకైనా గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వస్తా ఉంటున్నాడు. ఆ వచ్చినప్పుడు ఎలా వస్తున్నాడో మరి ఎందుకు వస్తున్నాడు అంటే మనల్ని సంతోషించడానికి. ఓ జీవ నివాసులారా ఉల్లాసంగా ఉండండి, సంతోషముగా ఉండండి అమ్మా, ఉల్లాసంగా ఉండండి, సంతోషముగా ఉండండి అని ఇక్కడ చెబుతూ ఎందుకు ఈ యొక్క గాడిదను ఎందుకు ఆ ప్రవక్త అయినటువంటి జకరియా గారు ఆ నోటి నుంచి పలికిన మాట ఇందుకు గాడిద యొక్క ఎందుకు యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నాడు. అక్కడ మనం చదివే మత్తయి సువార్తలో చదివేమో, మార్కు సువార్తలో చదివేమో, లూకా సువార్తలో చదివేమో, యోహాను సువార్తలో మనము చదివాము. ఎన్ని వచనాలకి అర్థం ఒకటే, కట్టబడిన గాడిద ఒకటి అక్కడ ఉన్నది, అది దేవుడికి అవసరమై ఉన్నది. ఆ గాడిదను మీరు విప్పుకు రండి అని తన యొక్క శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళ యొక్క గ్రామానికి వెళ్ళి వెతికినప్పుడు అక్కడ కట్టబడిన గాడిద కనబడినప్పుడు తన యజమాని అడుగుతాడు, ఇది ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగినప్పుడు దేవుడు కోరుకున్నాడు, దేవుడికి ఆయన తెమ్మన్నాడు, తీసుకురమ్మన్నాడు కాబట్టి మేము తీసుకెళ్తున్నాము అని చెబితే ఆ యజమాని ఏం చేస్తాడట, యజమాని ఏం చేస్తాడమ్మా, ఆ యజమాని ఏం చేస్తాడట, తీసుకువెళ్ళమని చెబుతాడట. ఈరోజు చూడండి ఆ యొక్క కట్టబడిన గాడిద గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. కట్టబడిన గాడిద గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామమ్మా. ఈరోజు ఈ గాడిద రాజు ఎవరు? రాజు అంటే ఎవరమ్మా? రాజ్యానికి పరిపాలించేటువంటి రాజు. ఆ రాజు ఎలా వస్తాడట? ఎలా వస్తాడు రాజు? గుర్రం మీద రావచ్చు, సింహాసనం మీద రావచ్చు. ఈ రోజున ఆ రోజుల్లో గుర్రాలు వాడేవారు, గుర్రాల మీద పరిపాలించేవారు. సొలొమోను కావచ్చు, దావీదు కావచ్చు, అనేక రాజులు ఏం చేసేవారంట, వాళ్ళ ప్రయాణం. హీరాము రాజు కూడా తన గుర్రం మీద ఎక్కి తన రాజ్యాలను చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున దేవుడు గాడిదని కోరుకున్నాడు. అమ్మా, ఎవరు కోరుకున్నాడు? దేవుడు గాడిదను. గాడిద అంటే మీకు అసలు గాడిదకున్న లక్షణాలు మనం తెలుసుకోవాలి. గాడిదను దేవుడు ఏ విధంగా పోల్చుతున్నాడు, గాడిద అంటే ఎవరు, కొన్ని విషయాలు ఈ రోజున మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినండి. 10 నిమిషాలు చెప్తాను వాక్యాన్ని, నేను ఈరోజు త్వరగా ముగించేస్తాను. ఈ గాడి లక్షణాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే ఈ గాడిద ఎవరికి కావాలి? గాడిద ఎవరికి కావాలి అమ్మా? గాడిద ఈ లోకంలో ఎవరికి కావాలంటే అది పనికిరానిది. గాడిద ఎవరికి పనికి వస్తుందంటే బరువులు మోయటానికి, చాకల వాడికి. వెరీ గుడ్. చాకల వాడికి బరువు మోయటానికి అది గాడిద పనిచేస్తే, భారం మోయటానికి మాత్రమే పనిచేస్తుంది. బట్టలు, మాస్పూర్ బట్టలు, మురికి బట్టలు, అనేకమైనటువంటి రవాణాలు. ఏదైనా ఎడారి ఉందనుకోండి, ఇక్కడి నుంచి ఎక్కడికి మొయ్యాలంటే ఆ గాడిదని ఎక్కువ వాడతారంట. గుర్రాన్ని వాడరు, కానీ గాడిని ఎక్కువ ఈ పక్కన ఆ పక్కన బరువు పెట్టి. ఎందుకంటే గాడిద తక్కువ తింటే ఎక్కువ పని చేస్తుంది. గాడిద అంటే తక్కువ తింటది, ఎక్కువ పని చేస్తుందట. గాడిద మెడ వంచదట. ఏమంచదమ్మా? మెడ వంచదు. బరి ఎత్తకూడదు, ఇలాగ ఉంటుంది తప్ప ఇలా వంచదు. అది ఎప్పుడు ఆహారం కూడా ఇలా తింటారు, నవ్వుతారు తప్ప. బర్రెలు అయితే కిందకి ఇలాగ నవ్వుతాయి, ఇదైతే ఇలా పెట్టి. అంటే మెడ వాల్చినటువంటి గాడిద. అలాగే ఇంకేం చెప్పుకున్నామమ్మా? ఇంకేం చెప్పుకున్నాం చెప్పాలి.
గాడిద అంటే లక్షణాలు. ఎందుకు పనికిరానిది, మార్చిపోయిన బట్టలు, అనేక కప్పు బట్టలు మోసేటటువంటి భారం మోసేటువంటి గాడిద. ఈ గాడిద ఎవరికోకుండా ఎందుకు పడినటువంటి గాడిద? అసలు గాడిద కొత్త నిబంధనలో కనపడుతుందా, పాత నిబంధనలో కనపడుతుందా? ఒకసారి పరిశీలన చేస్తే ఈ గాడిద ఎందుకు యేసుక్రీస్తు వారు కోరుకున్నాడు గల కారణం ఈరోజు కంపల్సరీగా తెలుసుకోవాలి. చూడండి, ఈ గాడిద ఎవరికి కావాలట? నిర్గమాకాండము 34వ అధ్యాయము 20వ వచనము. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం. ఈ రెండు కూడా మనం చూద్దాము. ఆదికాండము నిర్గమాకాండము 34వ అధ్యాయము 20వ వచనము. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపింపవలెను, దాన్ని విమోచింపని ఎడల దాని మెడను విడవతీయవలెను. చాలమ్మా, దానికి ఏమిచ్చట? గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపించాలట. గొర్రె పిల్లని ఇచ్చి గాడిద పిల్లను విడిపించాలట. అర్థమవుతుందా మీకు? బలి వాళ్ళన్నా విడిపించాలన్నా గొర్రెకు బదులుగా గాడిదగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అదే 13:13లో నిర్గమాకాండంలో ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను. చాలమ్మా, అమ్మా బాబుని పచ్చుకోండి. నాకు మనం ఎక్కువ జాగ్రత్త కూర్చొని, అందుకే పిల్లలు వెనక కూర్చోమంటున్నాను. పిల్లలు జాగ్రత్తగా పెట్టుకోండి. తీసుకోవాలి, పిల్లలు తీసుకోండి, మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. కూర్చోబెట్టుకోండి, కథలు సమయం లేదు, త్వరగా దాంట్లో వేయడమా బయట తీసుకున్నా. ప్రతి గాడి తొలి పిల్లను వెలిగించి కొనుక్కుని దానికి ప్రతిగా మారుగా ఏమేవాలట? గాడి పిల్లలను కొనుక్కోవాలి, గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఇక్కడేమో గొర్రె పిల్లని తీసిచ్చి గాడి పిల్లలను విడిపించాలి. అందుకే ఆదికాండంలో 49వ అధ్యాయంలో 11వ వచనంలో అంటాడు, దాన్ని ఏ విధముగా గాడిదను ఆయన ఏ విధంగా గాడిద పిల్లను చక్కగా పిలిచాడంటే, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన భక్షులను. చాలమ్మా, చూసారా? ఇక్కడ ఉత్తమ ద్రాక్షావల్లి నా గాడిద, ఉత్తమ గాడిద పిల్లను విడిపించాలి. చూసారా? అంటే ఉత్తమమైనటువంటి గాడిద పిల్లగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. గొర్రె పిల్లకి బదులుగా గాడిద పిల్లను దేవుడు అనుగ్రహించాలి. బైబిల్ తీసుకున్నామా? దాని బైబిల్ తీసుకో, పక్కన తీసు. ఇక్కడ చూడండి, ఈ నిజమైనటువంటి ద్రాక్షావల్లి ఈ గాడిదను విడిపించాలి. గాడిదను విడిపించాలి, వెలగట్టి కొనుక్కోవాలి. ఈ విధంగా చెబుతూ ఈ గాడిదను విడిపించటానికి ఆ రోజుల్లో వెలిగించి కొనుక్కున్నారు. కానీ ఈ రోజున మత్తయి, మార్కు, యోహాను, లూకా సువార్తలలో ఇక్కడ యజమాని కొనుక్కుని తన ఇంటి దగ్గర కట్టుకున్నాడు. అందుకే కట్టబడిన గాడిద అన్నాడు. అది విడిపించాలంటే మళ్ళీ ఎవరైనా దాన్ని కొనుక్కోవాలి. తను విడిపించటానికి గొర్రెలన్నీ గాడిదలన్నీ కూడా విడిపించడానికి, అందుకే కట్టబడిన గాడిద అని రాయబడ్డది. ఇక్కడ ఏ చేత కట్టబడ్డది? కట్ల చేత కట్టబడ్డది. అంటే కట్టబడితే ఎక్కడికి వెళ్ళటానికి దానికి అవకాశము ఉండదు. ఇది అవకాశము ఉండదు. కాబట్టి గమనించండి, కట్టబడితే మనం కూడా కొన్ని కట్ల చేత కట్టబడుతున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక.
కొన్ని కట్టల చేత కట్టబడి సరిగ్గా పెట్టామని, కొన్ని కట్టల చేత మనము చెప్పాలి. ఏ కట్టల చేత కట్టబడుతున్నాం చెప్పాలమ్మా, శాశ్వతమ్మా. ఎలా కట్టబడుతున్నాం మనం? కట్లు అక్కడ గాడిద కట్టేశాడు యజమాని. మనము కూడా ఇక్కడ ఎలా కట్టబడుతున్నాం? ఈ లోకంలో మనం ఎలా కట్టబడుతున్నాం? చాలా మంది లోకంలో మతం అనే కట్లు చేస్తారు, కులం అనే కట్ల చేత, అమ్మా కులం అనే కట్ల చేత, మతం అనే కట్ల చేత ఈ లోకంలో మర్యాద తక్కువైపోయిందని, ఈ లోకంలో నన్ను ఎవరో గొప్పగా చేయట్లేదని అనేక ఆశల కోరికలతోటి కట్టబడుతున్నాం మనం. బాబు మాకు ఈరోజు నేను బైబిల్ పట్టుకెళ్తే ఎవరైనా చూస్తారేమో, నేను దీంట్లో కలిసిపోయిన చూస్తారా? ఇది కలిసిపోవటం కాదు, చూస్తాం కాదు, దేవుడు ఇచ్చినటువంటి యోగ్యత. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. నీ గురించి ఎవరేమనుకున్నా పర్లేదు, నువ్వు మాత్రం ఎలా ఉండాలట? కట్టబడే కట్ల ద్వారా, ఆచారాల ద్వారా, ఇది చేయకపోతే బాగోదు, అందరూ చేస్తున్నారు నేనేం చెయ్యాలి అనే లోకంలో కట్లు మనమే కట్టేసుకుంటున్నాం. ఈ లోకంలో మనమే కట్టేసుకుంటున్నామమ్మా. ఈరోజు చేయకూడదు, మంచి రోజు కాదు. ఈరోజు డబ్బులు ఇవ్వద్దు, మంచి రోజు కాదు. ఒకడు వెంటాడితే అంటున్నాడు రాత్రి అయిపోయిందండి, పొద్దున్న ఇస్తానండి. రాత్రి అయిపోతే ఎవడేమో ఈ రాత్రి యాక్సిడెంట్ అయిందనుకో డబ్బులు ఖర్చు పెట్టడా? అలా ఉంటుంది. మనము ఈ యొక్క లోకంలో ఎలా ఉన్నామంటే కట్ల చేత కట్టబడుతున్నాము. అందుకే అవన్నీ కూడా విడిపించడానికి ప్రభుల వారు యోగ్యత లేనటువంటి గాడిదను, ఎందుకు ఎవరికి అవసరమైనటువంటి గాడిదను ఆయన కోరుకున్నాడు. నన్ను కూడా ఈ లోకంలో ఎవరు నిన్ను చూచినా, ఎవరు నిన్ను ఆశ్రయించకపోయినా, ఎవరు నిన్ను నీ బంధువులు విడిచిపెట్టినా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా, నిన్ను పిలిచేవాడు, నిన్ను చూచేవాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. దేవుడికి మహిమ కలుగును గాక. మీ పిల్లలందరూ మీరు పట్టుకోండి, మీ ఒళ్ళో పెట్టుకోండి. నేను ముందే చెప్పాను, నీ పిల్లలను ఒళ్ళో పెట్టుకోమని చెప్తున్నా. ఒళ్ళు పెట్టుకోండి, ఏం కదా అలరా చేయకూడదు దేవుడి సన్నిధిలో. నీ వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది. లైవ్ ఎక్కుతుంది, ఇది మామూలు కాదు, లైవ్ ఇది. మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకోవాలని నేను లైవ్ ఇది యూట్యూబ్లో లైవ్ వస్తుంది. నేను అందుకే ముందుగా చెప్పాను, మీకు డిస్టర్బ్ చేయొద్దు, వాక్యము సరిగ్గా వినాలి. ఈరోజు ఈ యొక్క దినమున దేవుడు అంటున్నాడు, కట్ల చేత కట్టబడిన వారిని నేనే విడిపించడానికి మరలా నేను చనిపోతాను. ఈ రోజు యెరూషలేములోకి వచ్చి నన్ను ఎవరైతే మంటలతో పట్టుకుని జయం చేయమన్నారో వాళ్ళే మళ్ళా నన్ను యేసుకు సిలువ వేయండి అంటారు. ఎవరైతే అన్నారో వాళ్ళే ప్రభు పేట వచ్చి వాళ్ళు స్థుతించబడును గాక అని ఎవరైతే అన్నారో వారే మళ్ళా నన్ను సిలువ వేయండి, యేసునే సిలువ వేయండి, బర్బాను విడిచిపెట్టండి, యేసుకి సిలువ వేయండి అని వాళ్ళు అంటారు. అది ఒక వాగ్దానం, ప్రవచనం అది నెరవేర్పంతే. ఆ రోజు జకర్యా గ్రంథంలో ఏ విధంగా ప్రవచనమో ఈరోజు కూడా ఆ ప్రవచనం నెరవేర్పుగా యేసుక్రీస్తు వారి ఈ యొక్క గ్రామానికి రావచ్చు. ఎక్కడి నుంచి వచ్చినా బేత్రియా గ్రామం నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చినట? యెరూషలేమునికి వచ్చాడట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బేతని అనగా బీదల యొక్క నివాసము. బేతని ఎక్కడి నుంచి వచ్చినట? బీద యొక్క నివాసములోంచి, బీదలో నివసించినటువంటి గ్రామంలోంచి యెరూషలేము పట్టణంకు వచ్చాడు. యెరూషలేము పట్టణం అంటే ఎవరు? దేవుని యొక్క పట్టణము. కాబట్టి ఇక్కడ చూడండి ఎలా అన్నారు, ఓసన్నకు చేయమంటారండి. ఓసన్న అంటే యెహోవా ఆలకించును, యెహోవా ఆలకించును, యెహోవా రక్షించును. ఎవరిని రక్షిస్తాడు? ఎవరిని ఆయన అంటే మనం చెప్తున్నాం, నన్నే ఆయన రక్షిస్తాడు. మనం తెలియకుండా అంటున్నాం. ఓసన్న జయం అర్థం ఏంటంటే నన్ను ఆయన రక్షించేవాడు, నన్ను ఆయన నా మాట, నా ప్రార్థన, నా యొక్క కేకలన్నీ కూడా ఆయన ఆలకించేవాడు. ధ్వని, ఏ ధ్వని? మాటలే ధ్వని. మనం ఇప్పుడు దాకా తిరిగాం కదా, అందరూ విచిత్రంగా చూశారు. మనం ప్రతి సంవత్సరం కూడా అలా మట్టలు పట్టుకొని తిరుగుతూ ఉంటున్నాం ఉదయకాలంలో. ఈ రోజు కొద్ది మధ్యాహ్నం అయిపోయింది అంటే మీరు కొద్దిగా రాత్రి లేట్గా పడుకున్నారేమో,
ఉదయం లేట్గా లేచారు, నాకు అర్థమైంది. అందుకే మీరు వచ్చేదాకా నా పేరు ఎందుకంటే ఒకరిద్దరు వెళ్ళి చేసేది కాదు, సంఘ సమేతంగా వెళ్ళి ఆ గ్రామం అంతా తిరిగితే వారందరికి దాంట్లో ఒకరిద్దరు ఎవరిని చూసి రక్షణ పొందరా, ఏంటి రోజు అని వాళ్ళకి జ్ఞాపకం రాదా, ఈ రోజు మండల ఆదివారమా అంటే ఏంటో వాళ్ళు తెలుసుకోరా, దేవుడి గురించి ఒక్క ఆత్మని రక్షించబడదా అని మన ఆశ ఉద్దేశం. చక్కగా సాగర్ బ్రదర్ ఏం చేయని రోజు అందరూ కూడా మీరు చక్కగా మంటలు ఎక్కడ కష్టపడి తెచ్చారైనా. కాబట్టి చూసినా ఈరోజు ఆ మంటని అలంకరించుకుని మరి ఎంత సంతోషంగా చేయధ్వనుల ద్వారా దేవునికి ఏమన్నామా చేయము. ఓసన్నా మమ్మల్ని రక్షించండి, ఆ మాట అంగీకరించండి, ఈ ప్రజల్ని లోకంలో ఉన్న అందరినీ కూడా మీరు రక్షించండి అనే వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పే ఈ యొక్క సువార్త యొక్క ఓసన్నా జయము. ఈ రోజున ప్రతి సంఘంలో అనేక మంది రోడ్ల వెంట గ్రామాలంట గల్లీ నుంచి ఈ మట్టలు పట్టుకుని అనేక మంది జ్వరం చక్కగా వాళ్ళు వైట్ డ్రెస్లు వేసుకుని దేవుడికి మహిమ కలిగినట్లుగా ఓసన్నా జయము జయము అని స్తుతి గీతములు పాడుకుంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూద్దామా మొదటి రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం 29వ వచనము ఒకసారి చూద్దాం. అక్కడ ఇక్కడ ఏం చేశాడంటే సొలొమోను తన యొక్క రాజ్యములో మందిరపు గోడల మీద లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను విగజించిన పుష్పములను చెక్కించెను. మరియు లోపలను వెలుపలను బంగారముతో ఒదిగించెను. గర్భాలయపు ద్వారములకు చాలమ్మా. ఇవన్నీ కూడా సొలొమోను గారు చక్కగా మందిరానికి తమల వృక్షాలు ఆ తలుపులకి గడపలకి మంచి చక్కగా చెక్కించాడట. మనం కూడా కొన్ని వృక్షాలు పట్టుకొచ్చాం కదా, దీన్ని కూడా తమల వృక్షాలు అమ్మా. తమలపాకు కాదు, అవి కూడా కొమ్మలాగా పెద్దగా ఉంటాయి మట్టలు. అందుకే దారి పొడుగున కూడా ఆ మట్టలు పట్టుకున్నారు. ఆ మట్టలు పట్టుకుని జయము 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 అంటున్నారు. తమల వృక్షాలు మాత్రమే కాదు కానీ అనేక మంది ఈ యొక్క మట్టలు పట్టుకుని ఆ సొలొమోను కాలంలోంచి కూడా దేవుడికి జయము జయమంటున్నారు. ఇంతకీ గాడిద యొక్క ఎక్కడి నుంచి ప్రారంభమైనది అని మనం చదువుకున్నాం. ఆదికాండం నిర్గమకాండంలో చదువుకుని వస్తే అక్కడ మొదటి రాజుల గ్రంథం, అదే రాజుల గ్రంథంలో 1వ అధ్యాయం 33వ వచనం, అక్కడ 33వ అధ్యాయం 34 అధ్యాయము 30 చదవనమ్మా. అంతటా రాజు నా కుమారుడైన సొలొమోనును నా కంచెల గాడ మీద ఎక్కించి చాలమ్మా వచనమంతా మనం 34, 38 వచనం చదివితే దాంట్లో సారాంశం మనకు తెలుస్తుంది. ఎందుకంటే సొలొమోను గారు రాజైన తర్వాత దావీదు యొక్క కంచెని గాడిద మీద ఎక్కి ఆయన వెళుచున్నాడు. ఎక్కడికి వెళుచున్నాడు? ఆయన యుద్ధం చేయడానికి. ఎందుకంటే అక్కడ నాబాలు అనేటువంటి ఒక పనికి మానాడు, త్రాగుపోతాడు. వాడు చేస్తున్న పని ఏంటంటే దావీదు యొక్క పనివారిని వాడు తిట్టాడు. తిడితే వారిని తిట్టినప్పుడు వారి యొక్క ఎక్కడ నివసిస్తున్నారు నాబాలు అని చెప్పి తన ఇంటికి ఈయన సొలొమోను వెళ్తా ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సొలొమోను వెళ్ళినప్పుడు ఈ యొక్క వార్త తల్లి విని సొలొమోను రాజు వస్తున్నాడు. ఎందుకంటే నా కుమారుణ్ణి హతమర్చియడానికి చావుకుల్ని తప్పుగా తిట్టాడు, పని చేస్తామని పనివారిని తప్పుగా తిట్టాడు, ఆ చుట్టుపక్కల ఉన్న సైన్యాన్ని కూడా తిట్టాడు అని చెప్పేసి ఆ తల్లి ఎంతగానో బాధపడి ఆయన గురించి చూస్తూ ఉంటుంది. ఏదో బతిమాలుకోవాలి అని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ రాజు రానే వచ్చేసాడు. ఎలా వచ్చినట్టనా? ఒక కంచెని గాడి మీద వచ్చినట్ట. గాడి మీద వచ్చినప్పుడు ఆమె
ఎంతో సంతోషించిందంటే. ఎందుకంటే గాడిద మీద వస్తే సమాధానపరచడానికి మాత్రమే వచ్చాడు, యుద్ధానికి రాలేదు అని చెప్పి ఆమె తెలుసుకుంది. దేవుడికి మహిమ కలుగును గాక. గాడిద మీద వచ్చేవాడు సమాధానపరిచేవాడు. అంటే గాడిద మీద దీనత్వము కలిగి, గాడిద అంటే ఏంటమ్మా మనం చెప్పుకున్నాం, తిరస్కరించేది అమ్మా, గర్వించేది, మెడ వంచనది, తక్కువ తిని ఎక్కువ పని చేసేది. అది 300 అమ్మా 140 సంవత్సరాలు మాత్రమే దానికి బ్రతికంట. అంతమ్మా 140 సంవత్సరాలు. మనము 140 కాదు, 40 సంవత్సరాలు. 140 నేను కాదు 40 సంవత్సరాలే. ఎంతమ్మా 40 సంవత్సరాలే. అది మనం 80 రెట్టింపు, గాడిదకి రెట్టింపు మనం. అంటే చూడండి ఇక్కడ అటువంటి గాడిద ఈ గుర్రం మీద సొలొమోను వస్తుందంటే సమాధాన పరచడానికి వచ్చిన తెలుసుకుని తల్లి ఎంతో సంతోషించి అమ్మా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసిందట. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సమాధాన గాడి మీద వచ్చిన వారు ఏంటంట, సమాధాన పరచడానికి, శాంతి నెలకొల్పడానికి మాత్రమే గాడిద నీకు వస్తారట. దేవునికి మహిమ కలుగును గాక. మనకి బాగా తెలుసు కదా గాడిద యొక్క లక్షణాలు తెలుసుకున్నాం కదా. గాడిద అనగా ఈ సమాధానానికి తెలుసుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో కూడా చదువుకుందాము. రోమీయులకు రాసేటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాము. దేవుడి చేత సమాధాన పరచవలనని ఇలాగ చేసిన కనుక ఆయన చాలమ్మా. ఎవరైనా మనకి సమాధాన కారకుడుగా ఉన్నారమ్మా, ప్రభు అయినటువంటి. అందుకే యెషయా గ్రంథము 9:6 అంటాడు, ఆయన ఎవరంట, సమాధానకర్తయగు అధిపతి. ఎవరమ్మాయన ఈరోజు సమాధాన పరచడానికి లోకంలో ఉన్న వారందరినీ పోగు చేసుకుని ఆయన యోజన అంటే ఆయన ఎవరో తెలియటువంటి వ్యక్తులు కూడా ఆ యెరూషలేము పట్టణంలో నజరేతు వాడ వస్తున్నాడని చెప్పి తెలుసుకుని ఆయన్ని చూడటానికి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. మట్టలు పట్టుకున్నారు, వాళ్ళు కూడా మట్టలు పట్టుకున్నారు. యోజన జయమని వారు ఉత్సాహంతో ఆయన ఊరేగించారండి. ఈ రోజున సమాధానకరుడుగా ఆయన లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనలో సమాధానం ఉండలేదు, ఇంట్లో ఉండలేదు. భర్తకి భార్యకి, భార్యకి భర్తకి, ఇద్దరు బాగుంటాయి, పిల్లలకి ఎరము ఇంకా పిల్లలు తెలియదు మీకు. ఇంకా చెప్పాలి కొన్ని విషయాల్లో సమాధానం ఉండలేదు. అందుకే 3 పారిపోయిన జీవితాలని ఆయన మళ్ళా సిగిరింప చేయటానికే ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాము. కాబట్టి అమ్మా విశ్వాసం తీసుకుని విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి దేవునితో సమాధానము ఎలాగంట విశ్వాసముతో. అమ్మా రాము, విశ్వాసముతో ఉంటే, మన విశ్వాసముతో ఉంటే దేవునితో సమాధానము కలుగుతాము. సమాధానం ఎందుకు వచ్చిందనంటే ఆ గాడిదకి ఏం లేదట, కట్లతో కట్టబడేసింది. అక్కడ దాన్ని విడిపించేవాడు ఎవ్వడు లేడు. అర్థమైతే మనం కూడా ఈ లోకం అనే కట్ల చేత, అపవాద చేత కట్టబడ్డాం. అక్కడ యజమాని ఒక మనిషి ఉన్నాడు. మనకి ఈ లోకంలో యజమాని కూడా ఎవడట, అమ్మా 430 సంవత్సరాలు అమ్మ ఇశ్రాయేలు ప్రజలకి సైతాన్ గాడు అపవాదిగా తగిలాడు. అక్కడ ఎవడాడు, ఫరో. ఆ ఫరో అందరికి యజమానిగా ఉన్నాడు. అపవాదిగా, సాతానుగాడిగా వాళ్ళందరినీ కట్టుకుని అందరినీ కూడా చేతిలో పంచుకుని ఎలా కావాలంటే అలా మార్చుకోడండి.
ఇనుప కొలుములలో వాళ్ళని అబ్బా ఎంత వేదన, వాళ్ళని ఎంత హింసించాడంటే అబ్బబ్బబ్బా అక్కడ ఎంత కూర్చుందా కూడా వాళ్ళకి ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా వాళ్ళని ఎట్లా నలిపేయాడు అబ్బా. చూసారా ఈ లోకంలో అట్లాగే అబ్బా మనకి ఎవరంటే యజమాని ఈ లోకంలో వాడు లూసిఫర్. కాబట్టి ఆ అపవాదిని ఈ లోకంలోంచి తీసివేయాలంటే సమాధానకరుడు ఈ లోకానికి రావాలి. అందుకే తెలియని వారు కొమ్మలెట్టుకున్నారు, తెలిసిన వారు కొమ్మలెట్టుకుని దేవుడికి ఉత్సాహాలు చేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఎంతో ఆనందపడ్డాడు. ఈ రోజున నీనా విషయంలో కూడా ఆయన సమాధానకరుడుగా ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే చూడండమ్మా, ఇక్కడ సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో చూద్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో 9వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాము. సౌలు అనే ఒక కుమారుడు ఉండెను. బహు సౌందర్యము గల యవ్వనుడు. అబ్బా అటువంటి సుందరుడు ఎప్పుడు లేడు. ఎవరతను? అమ్మా సౌలు. వెరీ గుడ్. ఈ సౌలు యొక్క జీవితంలో, తన జీవితంలో అబ్బా దేవుడి యొక్క మహిమ చూడాలి అంటే ఒకరి చేత తిప్పించబడ్డాడు. అంటే ఒక విషయంలో దేవుడి యొక్క సేవకుల మాట వినటానికి ఒక గాడిద తప్పిపోయింది అక్కడ. ఆ గాడిద వేయడానికి కీషు అనేటువంటి తన యొక్క తండ్రి సులభను ఇంకొక పనివాడిని తీసుకుని ఆ గాడిదలను ఎక్కడుందో తీసుకురాన్నప్పుడు అలా వెతుకుతూ వెళ్ళిపోయాడు. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చక్కని దైవ సేవకుడు ఉన్నప్పుడు ఆ సేవకుడితో దేవుడు సొలొమోన్ని, అబ్బా ఇంకో దేవుడు నిన్ను కోరుకున్నా, నువ్వు రాజుగా ఉంటావు, నువ్వు సౌందర్యవంతుడు, నువ్వు రూపవంతుడువు, నువ్వు బలవంతుడువు అని చెప్పి దేవుడు నిన్ను కోరుకున్నాడు అని చెప్పి అక్కడ చదవనమ్మా, కంటిన్యూ చేయండి. చదవమ్మా. భుజముల కంటే ఎత్తట, అంటే బాగా హైట్ మని కూడా సౌందర్యవంతుడు, రూపవంతుడు, హైట్ అంటే బాగా హైట్ కూడా ఉన్నవాడు. కీషు యొక్క గార్ధబవలములు. అది గార్ధబవలం అంటే ఏంటమ్మా? అమ్మా చెప్పాలి. ఒకళ్ళిద్దరు చెప్తున్నారు, ఎవరో ఏమైపోయారు అమ్మా? ఎవరు అంటారు గాడిదని? ఏమో మనమందరం కూడా ఎవరంట, మనమందరం గాడిదవే. నువ్వు గాడిద, నేను గాడిద అంటున్నాను. నువ్వు గాడిదన్నా, నేను గాడిదన్నా, మనమందరం కూడా ఆయన మేపడే గొర్రెలము గాడిదము కూడా. దేవుడు అవసరమైతే ఈ గాడిదలు ఎన్నికలేని గాడిదని కూడా ఆయన ఎన్నుకున్నాను. మనం కూడా ఎన్నికలేదు కదమ్మా ఒకప్పుడు. అమ్మ మనం ఎన్నికలేని వాళ్ళమమ్మా, మనం కట్టబడ్డామమ్మా. ఈ లోకం అనే అడవిలో మనం చాలా కట్టలు పడ్డాం. అమ్మ మీరు కట్టుకున్నారా? తావిత్తు కట్టుకున్నారా? ఇది తావిత్తు మహిమ అంటారా? చాలా మంది జ్వరం వచ్చినప్పుడు తావిత్తులని ఇవన్నీ కట్టుకుంటాం. అవునా కదా? ఓ పక్కన ప్రార్థన ఉండాలి, పక్కన తావిత్తులో పక్కన మందు ఉండాలి. దేనికి తగ్గుతుందట? విశ్వాసించే ప్రార్థన. ఓ డాక్టర్ అన్నాడట, అది కడుపు నొప్పి వచ్చేస్తుందట. అమ్మ వినాలన్న మాట చెప్పినాడు. కడుపు నొప్పి వస్తే వాడు ఇప్పటి నుంచో ఫ్యామిలీ డాక్టర్ అంట. ఈ నైట్ 1 గంటకి ఫోన్ చేసే డాక్టర్ వాడేమో పాపం చేసి 10-11 దాకా హాస్పిటల్లో ఉండి చికాకుతో ఇంటికి వెళ్ళి తాళం చేసి తిన్నామని టైంలో వీడు ఫోన్ చేసి, డాక్టర్ గారు నాకు నొప్పి వచ్చేస్తుంది, చచ్చిపోతాను ఏంటో తాగి నాకు నొప్పి వచ్చేస్తుంది అంటే, ఎవరు బాబు ఇప్పుడేమో నా దగ్గర ట్యాబ్లెట్లు లేవు, ఈ వండడానికి మెడికల్ షాప్ ఎక్కడ ఉంటుంది, వీడు వచ్చేస్తానంటున్నాడు ఇంటికి, ఇల్లు పక్కనే. సరే అని చెప్పేసి ఆడి బాధ తట్టుకోలేక రామాడట. ఏమన్నాడట? అమ్మా ఏం చెప్పాలి? రాన్నాడట. వెళ్ళాడట. ఏంటి రోగం అంటే నొప్పి వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతానంటే ఏం చేసామనంటే మా ఏమిటంటే మంచి ఏం కూర చింత బిర్యానీ. ఏం బిర్యానీ? రొయ్యల బిర్యానీ వండిందండి. పుల్లగా తినేయాలి. ఆ రొయ్యలలో కోడిగుడ్లు వేసిందంట ఆమె.
చిన్నగా ఉంటాయి కదా, పెద్ద కనపడుతుంది కదా, రెండు కలిపి తినడని చెప్పి చక్కగా రెండు తింటే లోపల అయిపోయేదానికి పాయిజన్ అయిపోయింది. ఫుడ్ పాయిజన్ అయిపోయి నొప్పి వచ్చేస్తుంది దానికి. సరే అని చెప్పేసి సోడా తాగే పాపం, సోడా తాగారండి, చాలా ఉప్పు నీళ్ళు తాగారండి, అన్ని నీళ్ళు తాగారు, తగ్గలేదని అనమాట. వీడికి అంతా ఎవరి మీద ఉందని ధ్యాస అంతా విశ్వాసం అంతా ఎవరి మీద ఉంది, డాక్టర్ దగ్గరికి అంతా తగ్గిపోతున్నాను. అప్పుడు ఏం చేశాడంటే డాక్టర్ గారు, ఏదో ట్యాబ్లెట్లు లేవు కదా, ఏదో ఒక ట్యాబ్లెట్, నొప్పి ట్యాబ్లెట్, ఏ ట్యాబ్లెట్ అక్కడ ఏదో ఉంది ట్యాబ్లెట్ అని నూనె పట్టు అని చెప్పేసి నూనె వేసి బిగేమన్నాడు. బిగిన తర్వాత ఒక 5 నిమిషాలకే తగ్గిపోయింది. ఏమైపోయిందంట, ఎందుకంటే ట్యాబ్లెట్, ఏ ట్యాబ్లెట్ ఇచ్చినట్టే ట్యాబ్లెట్ కదా, ఎందుకంటే కాగితం కాగితం చింపిలో ఉండ చేసి దాంట్లో వేసాడట అంతే. చూడండి ఈలోగా అంటే వాడికి విశ్వాసం డాడ దొరికితే తగ్గిపోతుంది. అలాగే యేసుక్రీస్తు వారి దగ్గర విశ్వాసంతో వస్తే నీ రోగం అన్నీ కూడా మతిమామైపోతుంది, నీ కట్లన్నీ విడిపించబడతాయి. అలాగే గాడిద కూడా కట్టబడిన గాడిద. చూడండి సొలొమోను యొక్క జీవితము ఎలా మలుపు తిరిగిందమ్మా, గాత్వ భవనములు. చదవమ్మా కట్టించి ఇక్కడ నీ పక్కనే ఉంది మైక్, పక్కన పెట్టుకున్నా త్వరగా. తన కుమారుడైన సౌలును పిలిచి తన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గాతబబులను వెతుకుమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము వన్యము తిరిగి షాలీషా దేశమును సంచరింపగా అవి కనబడలేదు. చాలమ్మా ఈ గాడిదలు వెతకమని చెప్పారు. అనీషా దేశం వెళ్ళిపోయిందట. ఆడికి వెళ్ళి కలపమంటే వెళ్తా ఉంటుంటే దేవుడి చేత, దైవజనుడి చేత, ప్రవక్త చేత అభిషేకించి సౌలు రాజుగా మారిపోయాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో సంపద ఏంటంటే పశువులే సంపద. అస్తేనమ్మా చెప్పాలా, ఈ రోజు బిల్డింగులు, డబ్బు, ఇది కాదు, కార్లు కాదు. ఆ రోజుల్లో ఎవరమ్మా పశు సంపద. అబ్రహాంకి అదే ఉంది అమ్మా. యోబు గ్రంథంలో మనకు బాగా తెలుసు, 1 అధ్యాయము 3వ వచనంలో ఎన్ని ఉన్నాయి అమ్మాయికి అమ్మ, 500 జతల అమ్మ 500 ఆడగాడులు ఉన్నాయంట. ఆడగాడిదలు. ఏ గాడిదలు అమ్మా చెప్పట్రారా? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతల అమ్మా చాలమ్మా 500 ఆడగాడిద. నిన్న మళ్ళీ మాట్లాడమ్మా, తప్పు అనుకోకండి. 500 జతల. చూసారు, నిజంగా అప్పుడు యోబు గారికి ఏదంట పశు సంపద. అందుకే ఆయన ఆస్తిపరుడుగా ఉన్నాడు. ఆస్తి ఉన్నా కూడా యోబు అంతటి గొప్పవాడు అవ్వడం లేదటండి. ఎందుకంటే ఆయన ఆస్తి ఉన్నప్పటికీ ఆయన దేవుడికి ఏమిచ్చాడైనా, దేవుడికి ఏమిచ్చాడు ఆయన సమయం ఇచ్చాడు. దేవుడు అంటే భయం ఉన్నది, భక్తి ఉంది. తన కుమార్తెలను దేవుడి దగ్గర పెట్టి వారిని దేవుడికి ఆరాధించమన్నాడండి. పాపం ఏమున్నదో అని చెప్పి ఆయన దేవుడికి పశువులందరినీ కూడా వధించేవాడు, దహన బలి అర్పించేవాడు. ఈ రోజు చూడమ్మా, ఈ గాడిద విషయంలో కూడా మనం కొన్ని విషయాలు ఏంటంటే, ఈ గాడిద పశు సంపద ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే వారు గొప్పవంతులుగా, బలవంతులుగా, భాగ్యవంతులుగా పడుతున్నారు. ఈరోజు గాడిద మనం ఏమంటాం, ఏదైనా తప్పు చేస్తే పిల్లల్ని ఏమంటా, గాడిద పిల్లడా ఏమంటా అమ్మా. మనం తెచ్చిందే మా కుర్ర గాడిద అడగలగరా అంటే గాడిద అక్కడ ఉంటుందటవా? ఆ గాడిద పిల్లలు ఏమంటారు అక్కడ? ఎవరో పిల్లలు ఉంటారు, మన పిల్లలు కూడా చిన్నప్పుడు ఒరే గాడిద అడగలగరా, ఆ ఇంటికి ఎందుకు వెళ్తాం అంత. అంటే మనం గాడిద ఎంత పోలుస్తున్నాం, మనుషులతో పోల్చుకుంటున్నాం. అడ్డగాడిద ఎదిగో, ఇట్లా ఎదిగిన తర్వాత ఇంకా బుద్ధి రాలేదేంట్రా. మనం చెప్తాం, మనం కూడా గాడిద అప్పుడు చిన్నప్పుడు మనం కూడా తల్లిదండ్రులు తిట్టిన వాళ్ళే. ఇప్పుడు మనం మళ్ళీ మన పిల్లల్ని తిడతా ఉంటున్నాం. అంటే ఇది ఏంటంటే గాడిదగా అమ్మా మనతో పోల్చుకుంటున్నాం. ఈ గాడిద కష్టపడకూడదు,
ఈ గాడిద విడిపించబడాలి అంటే ఇంకా గొర్రెని ఎలాగే వెలించి కొట్టుకుని అమ్మ గాడిదను అమ్మ వెలిగించి విడిపించి దానికి మారుగా అమ్మ గొర్రె పిల్లని అక్కడ ఇవ్వాలట అమ్మ. ఆ గాడిదను విడిపించాలట. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి ఆదికాండము 3:15 ప్రకారంగా ఆయన రావడానికి ఈరోజు నిర్గమకాండంలో జకరియా 9:9లో ఆయన చెబుతున్న మాటను ఒకసారి మనం ఆలోచన చేసుకోండి. ఆఖరికి ఆయన చెప్తా ఉంటున్నాను. చూడమ్మా, ఈ గాడిది అమ్మ చూడండి, ఈ గాడిదటండి తిరస్కారం కలిగిందట. మనం కూడా ప్రజలు దేవుడి మాటలు వినకుండా ఈ గాడిది మెడ వంచదో అమ్మ గర్భం తెలివైందంట. మనకి బిలాము విషయంలో సంఖ్యాకాండంలో బిలాము విషయంలో ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకి ఎవరు బారాగా ఏం చేశాడటండి ఆ ఇశ్రాయేల్ ప్రజలను హతము చేయటానికి ఒప్పందించుకుని ఆయన కూడా ప్రవర్తగా ఉన్నాడు. అయినా కూడా అన్యుడు దేవుడు ప్రవర్తకించినటువంటి బారాకు ఎవరి వారి మీదకి సాధించి చెప్పడానికి వారిని ఎలా హతం చేయడానికి చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఆ గాడిద మీద వెళ్తున్నప్పుడు అక్కడ గాడిదకి ఎవరు కనిపించారమ్మా? దేవదూతలు కనిపించారట. ఎవడమ్మా? దేవదూతలకు కనిపించారట. ఆ దేవదూతలకు కనిపించినప్పుడు ఆ దేవదూత చూద్దామా? బిలాముతోటి బాలా కాదు, బిలాము. సంఖ్యాకాండం 22:21 చూద్దాం. సంఖ్యాకాండం 22:21 బిలాముతో మాట్లాడేటువంటి గాడిద. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంట కట్టి మోయాబు యొక్క అధికారులతోటి కూడా వెళ్ళెను. అతను వెళ్ళుచుండగా దేవుని యొక్క కోపము రగులుకుని యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. చాలమ్మ అక్కడ బిలామును సంభవించినటువంటి దూత ఎవరు చూసిందంట? ఇక్కడ గాడిద చూసిందట. అయితే గాడిది ముందుకెళ్తున్నదంట. ఆ దేవదూతను ఆ దూతను చూసి ఏమంటే ఖడ్గం పట్టుకుంది, ఎవరిని చంపుదామని. ఎందుకంటే ఆ యొక్క మోయాబీయుల గురించి, మోయాబీయులు చాలా అందగాళ్ళు, వారి గురించి, స్త్రీల గురించి, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలని ఇద్దరిని కూడా ఐక్యపరిస్తే వాళ్ళు పాపం చేస్తారు, దేవుడు విరుద్ధం అయిపోతారు అనే ఆలోచనతోటి వాళ్ళు చెప్పడానికి ఇలా వెళుతున్నాడండి. అంతే, ఖడ్గం పట్టుకుని దూత అక్కడ నిలబడినప్పుడు ఆ గాడి చూసింది. గాడి తెలిసిపోయింది, నేను చచ్చిపోతాను రా బాబు, వీటితో పాటు నేను కూడా తిరగలదు కదా. అప్పుడు నిలబడిపోయిందంట. ఈ గాడి వెళ్తుందని చెప్పేసి ఆ బిలాము ఏం చేశాడు? గాడి 3 సార్లు కొట్టాడట. అయితే ఆ గాడి అంటుంది, కొట్టింది, పాపం సహించుకున్నది, బాధపడ్డది. నేను ఏం తప్పు చేసినా యజమాని నన్ను కొడుతున్నాడా అని చెప్పి చాలా బాధపడ్డదట. కొట్టినా పర్లేదు, కానీ ఆ యజమానుడికి హాని తగలకూడదని గాడిని పాపం ఆ బాబుని తీసుపెట్టిన పక్కన ఆ గాడిదకు వాక్కు ఇచ్చిన గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేశాను? బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపుదునని చంపేస్తాను గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కదా అట్లా అని బిలాముతో అనగా, చాలా ఎప్పుడైనా నేను ఎప్పుడైనా ఆపానా? నన్ను ఎప్పుడైనా కొట్టావా? ఎంత దీనంగా మాట్లాడుతుందండి గాడిద. అందుకే అది సమాధానంతో మాట్లాడుతుంది, ఆ దీనత్వంతో మాట్లాడుతుంది. పొగరబోతు గాడిదలు చాలా ఉన్నాయి. ఈరోజు చూడండి అమ్మా, దీనత్వంతో మాట్లాడుతుంది గాడిద. ఆ గాడిద అమ్మ మాట్లాడిన తర్వాత, నువ్వు లేకపోతే నువ్వు చనిపోతావు, ఇంకో ఖడ్గం పట్టుకుని ఒక దేవదూత అక్కడ ఉన్నది అని వెంటనే ఆ గాడిదకి దేవుడు ఏమని బుద్ధి చెప్పాలంటే బిలాముకి
గాడిదలు కూడా స్వర్గం ఇచ్చేసాడు. ఈ మధ్యలో కాకితో మాట్లాడుతున్నాడు ఎక్కడో కర్ణాటక శ్రీకాకుళమా అమ్మా. కాకిలకి పక్షులకి దేవుడు ఏమి ఇచ్చేయడమ్మా? బుద్ధి. మనకి బుద్ధి చెప్పడానికి చీమల ద్వారా కూడా బుద్ధి చెప్తాడు మనకి. ఆ చీమలు ఎలా ఉంటాయంట? ఐక్యత కలిగి ఉన్నాయంట. చిన్న చీమల గురించే మనకి గుణపాఠం చెప్తున్నాడు. ఎలా గాడిద గురించి ఇంత పెద్ద గాడిద అంటే బాగా జ్ఞాపకం వస్తుంది మీకు. ఇంత చెప్పిన మాట కాదు. గాడిద పాలు ఇంత బాటిల్ ఎంతమ్మా? 100 రూపాయలు అంట. ఎంతమ్మా? మా చిన్నప్పుడు మా దానిబాబుకి దాన్ని ఏమంటారు, ఆస్మా వచ్చినప్పుడు అది దమ్ము అంటారు కదా, వచ్చినప్పుడు గాడిద పాలు పట్టిస్తే అవి ఒకవేళ ఏమి అనారోగ్యం లేకపోతే పట్టించమనుకో బ్లడ్ అంతా తిరిగిపోతుందట. అంటే మనకి లోపల బ్లడ్ అంటే దాన్ని బ్లడ్ ఏం చేసేది, దాన్ని క్లీన్ చేసేదట పాలు. దాని యొక్క యూరిన్ కూడా ఉపయోగపడుతుందంట, ఆయుర్వేదంలో ఉపయోగపడుతుందంట. చూడండి గాడిదయో చూడండి, ఈ రోజున తన పాలే కాదండి, అది తెలివిగా దేవుడు స్వరం ఇచ్చేసాడు గాడిదకి. ఆ గాడిద మాట్లాడుతుంది ప్రేమతోటి, నేను లేకపోతే నువ్వు చనిపోతావు. గాడిద ద్వారా బుద్ధి చెప్పాడు. ఎవరికమ్మా? బిలాముకు. అందుకే తిరస్కరించలేదు. అది ఒక్కొక్కసారి తిరస్కరిస్తుంది గాడిద. తిరస్కారం బుద్ధి కూడా ఉంటుంది గాడిదకి. యోబు గ్రంథంలో చూద్దామా? యోబు గ్రంథము 39:7 కూడా మాటను ఒకసారి చూద్దామా? 39:7 త్వరగా. తోడివాలి కేకలను అది వినదు. ముందుకుండేటమ్మా మొట్టమొదటిగా 7వ వచనంలో పట్టణపు అమ్మా కోలాహలముల అది తిరస్కరిస్తుంది, తోలువాని కేకలలు అది వినదటండి. గాడిదకు తిరస్కారం చూడండి, వినదు. లోకంలో మాటలు వింటది కానీ దేవుని మాటలు తిరస్కరిస్తారు. ప్రతి మాట తిరస్కరిస్తారండి. అలా ఆ గాడిదలాగా ఉండకూడదు. మనం ఏం గాడిద ఉండాలంట? ఇక యేసు దగ్గరికి వచ్చేటువంటి గాడిదగా అయిపోవాలి మనం. నిజంగా కట్టబడింది. ఏమవుతుంది గాడిదది? ఈరోజు గాడిద గురించి తెలుసుకుంటున్నాం మనం. ఆ గాడిద ఏమైపోయిందమ్మా? గాడిద పిల్ల రెండు కట్టబడ్డాయి. ఆలోచన చేయండి. బెతెస్దా కోనేరు మండపంలో 38 సంవత్సరాల నుంచి కూడా రోగులు రోగం చేత కట్టబడ్డారు అక్కడ. కానీ దేవదూత ఆ కోనేరు దగ్గరికి వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా దాంట్లోకి దిగుతారో వారు స్వస్థపడతారట. అంటే కట్ల చేత, రోగం చేత, అనేకమైనటువంటి సమస్యల చేత కట్టబడినటువంటి లోకంలో మనం ఏం చేయాలట? దేవుడు అంటే మొట్టమొదటిగా అందుకే కట్టబడిన వాడిని దేవుడు చూశాడు. అది ఎవరు చూశాడు? 30 సంవత్సరాల మట్టిగా బాధపడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. వచ్చేమన్నాడు, అయ్యా నా ఎద్దకు నువ్వు వచ్చా. యోహాను సువార్త చదువుదామని ఆ వాక్యం చదువుదామా? ఆఖరిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 1-9 వచనాలు అక్కడ చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూద్దాం. యూదుల పండగ ఒకటి వచ్చిన కనుక యేసు యెరూషలేమునికి వచ్చాడు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడే ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములలో దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదటి ఎవడు దిగిన వాడు ఎట్టి వ్యాధిగ్రస్తులైనా బాగుపడను కనుక ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండని. అక్కడ 38 సంవత్సరములు గలవడి వ్యాధి గల ఒక మనుషుడున్నాడు. వాడి దగ్గరికి యేసు వచ్చి వాడు పడి ఉండడం చూసి, ఏమండి వాడు రోగము చేత, కట్ల చేత వాడు 38 సంవత్సరాలు బట్టి ఉన్నాడు. ఆయనకి ఎన్ని సంవత్సరాలు మరి పుట్టినంచి కానీ అక్కడే పడి ఉన్నాడేమో. అది ఎన్ని సంవత్సరాలు రాయబడలేదు కానీ 38 సంవత్సరాల ఏండ్ల నుంచి కూడా అక్కడ ఉన్నాడట. బహుకాలము వాడు ఎప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అప్పుడు
దేవుడు చూసి నువ్వు స్వస్థపడుకుంటున్నావా అని వాడిని అడగగా ఆ రోగన్నాడు, అయ్యా నీళ్లు కలిదిపబడినప్పుడు నన్ను కోనేటికి దించేవాడు ఒక్కడు కూడా ఎవడో లేడయ్యా. ఎవడో నేను దిగుదామంటే నాకంటే ముందు ఒకడు దిగిపోతున్నాడా, వాడు స్వస్థపడుతున్నాడు, వాడు వెళ్ళిపోతున్నాడు అని ఎవడని చెప్పగా వెంటనే వాడు స్వస్థనంది తమ యేసు నీవు లేచి నువ్వు పరిగెత్తుకుని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతను తమ పరిగెత్తుకుని నడిచిపోయారు. చూడండి, యేసు మాట ద్వారా అంటే అక్కడ విడిపించడం లేదా, దేవదూత వచ్చి వెళ్ళిపోయింది అనుకో, కానీ పాపం ఎప్పటి నుంచో ఉంటున్నాడు. మన బ్రతుకులు కూడా ఎప్పటి నుంచో మనం క్రైస్తవులుగా ఉంటాను. మన జీవితంలో ఏ పొదువులతో ఏ కట్టల చేత కట్టబడుతున్నామో, అమ్మా కోపాలు రావు కదా, ఏమైనా నీ మీద కోపాలు ఏమైనా నా మీద ఏమి రావు కదా. చూడండి, ఈరోజు వాక్యం చెప్తా ఉన్నది, అమ్మా దేవుడు ఆ గాడిదని విడిపించడానికి తన ఇద్దరు శిష్యుల్ని పంపించాడట. అమ్మా పంపించేమన్నాడట, ఏమన్నాడు? ఎవరి కొరకు కావాలంపించి? ప్రభువు కొరకు కావాలి. చూడండి, ఆ మాట తెచ్చి ముగించుకుందాం మనము. చూడమ్మా, చూడాలి. ఎందుకు వాడు ఇలా చేయుచున్నావని మేము అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతను దానిని ఇక్కడికి తోలు పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీటిలో ఇంటి బయట ఇంటిలో తలవాకిట కట్టబడిన గాడిద ఒకటి వారికి కనపడేను. విప్పుచుండగా అక్కడ నిలిచినటువంటి వారిలో గాడిదను గాడిద పిల్లలు ఎందుకు ఇప్పుచున్నారని వారిని అడిగినప్పుడు అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించే ప్రకారము వారితో చెప్పగా వారు పోనిచ్చారు. చూడండి అమ్మా, యేసుక్రీస్తు వారు ముందుగానే తెలుసు ఆయనకి, అమ్మా పలానా చోట గాడిద ఉంటుంది, పలానా చోట కట్టబడి ఉంటుంది. ఇది వెళ్ళకముందే, శిష్యులు వెళ్ళకముందే దేవుడు చెప్పాడు. అక్కడ యజమాని అడుగుతాడు, ఎలా తెలిసానికి? ఆయన ఎలా తెలిసానికి? ఆయనకి అన్నీ తెలుసు. ఆయన ఎవరంట? ఈ సృష్టిని సృష్టించినటువంటి నీ గురించి, నా గురించి, మనందరి గురించి ఆయనకి బాగా తెలుసండి. అమ్మా తెలుసా తెలియదా? అమ్మా నీ గురించి తెలుసా? ఒకవేళ నీ గురించి నాకు తెలియదు, నా గురించి మా ఆవిడికి తెలియదు, మా ఆవిడ గురించి నాకు తెలియదు, కానీ మనందరి గురించి ఎవరో తెలుసమ్మా? ప్రభు అయినటువంటి, ఎందుకంటే ఆయన మనం పుట్టించాడు కాబట్టి. కానీ గాడిద గురించి తెలుసు, కట్టబడి ఉన్నది కట్ల చేత. అక్కడంటే 2 దారులు ఉన్నాయంట. అక్కడ ఆ యొక్క గ్రామంలో కట్ల చేత కట్టించబడికి 2 ద్వారాలు ఉన్నాయంట. ఏ దారి కావాలి నీకు? ఆ 2 దారులు ఏంటంటే, ఒకటి పరలోకం, ఒకటేమో నరకం. ఏది కావాలి? ఏది కావాలి మనకి? అమ్మా ఏ మార్గం కావాలి? నరకం అంటే నరకం వద్దండి నాకు. నీకేం కావాలట? మాకు అక్కడ బంగారం ఉన్నాయి, ఇక్కడ పొడిసీలు పెట్టాను అనుకో, ఇది ఏదో అడుగుతారు మీరు? బంగారం అడుగుతారు మీరు. పొడిసీలు కావాలి కొనుక్కోవచ్చులే. పొడిసీలు ఎంత 100, 500 ఇవ్వకూడదు. బంగారం అంటే అబ్బాయి ఒక అమ్మన్నదట, నీకు బంగారం ఒక పెళ్ళి కొత్తలో భర్తలు వెళ్తారు. నీకేం కావాలంటే నీ పుట్టినరోజుకి నాకు బంగారం కావాలి. నీకెందుకు? నేనే బంగారం. ఏమనంట? నేనే బంగారం, నీకు బంగారం ఎత్తుకున్నాను. ఇది అలా ఆయన బంగారం పిలుతుందట. బంగారం రండి, బంగారం గారు బంగారం అంటారు. నేనే బంగారం, నీకు బంగారం ఎందుకే బాగున్నదట, నవ్వుకున్నదట. ఈ రోజున అమ్మా ఏది కావాలో దేవుడికి తెలుసు. నరకమా పరలోకం అంటే మనం అడిగేది పరలోకం, పరలోకం, పరలోకం. అంటే ఆ పరలోకం వెళ్ళాలంటే నువ్వు ఇంకో ఈ లోకం అనే కట్ల చేత నువ్వు బంధించబడకూడదు. ఏమండి, ఇలా ప్రతి 52 వారాల కదా, సంవత్సరానికి 52 ఆదివారాలు. ఎన్ని ఆదివారాలమ్మా? ఈ ఎవరు దొంగిలించారు? 52 ఆదివారాలను పూర్తిగా వచ్చేసానండి దేవుని సన్నిధిలోకి అన్నవాళ్ళు ఎవరు?
లేదు. మనము ఆ సమయానికి ఏదో ఒకటి కూడా పల్లెల్లో వచ్చి తప్పలేదు. ఈరోజు చూడండి అమ్మా, నేను కూడా దొంగిలించాను ఒక్కొక్కసారి. నేను ఒకసారి 2 సార్లు సంవత్సరంలో మా మా బాబాయ్ చనిపోతే అక్కడ వెళ్ళవలసి వచ్చింది. కుటుంబంలో నేనే పెద్దోని కాబట్టి అక్కడ ఆ రోజు ఉండవలసి వచ్చింది. ఉండవలసి వచ్చినా కూడా వాళ్ళు హిందువులైనా ఆ రోజున అక్కడ నేను ఏం చేసినంట జ్ఞాపకాలు కూడా జరిగించేశాను. బంధువులందరూ ఇంట్లో వేసి ఆ బ్రాహ్మణులు ఎవరో పంతులు అన్న రాకుండానే ముందే మనం అంతా చదివేశాం. ఎవరికి మహిమ కలుగును గాక. అన్న నరకం అంటే ఎలా చనిపోతే ఎక్కడికి వెళ్తారు, అసలు ఎవరికి మనల్ని పుట్టించడని చెప్పి కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా ఆ మాటలు విన్నారమ్మా. చూడండి, ఈ రోజు చూడండి, కట్టబడిన గాడిని విడిపించడానికి యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. అందుకే ఓ వేషధారులారా మీరు ఎలా ఉన్నట్టే లోకసువార్త 13:15 అంటాడు. ఏమంటాడమ్మా, మన వేషధారులకి లోకంలో వేషం వేసుకునే వారుగా ఉండకూడదు. మనం దేవుడి యొక్క ప్రతినిధులుగా ఉండాలి. మనం ఎక్కడున్న ఏ మూల ఉన్నా చూడా దేవుడు మనం పిలుచుకుంటాడమ్మా. ఎవరికొక ద్వారా పిలుచుకుంటాడు. నువ్వు దేవుడికి అవసరమై ఉన్నావు, నువ్వు దేవుడి యొక్క ప్రతినిధివై ఉన్నావు, దేవుడి యొక్క బిడ్డవై ఉన్నావు, దేవుడి యొక్క నువ్వు ఆయన సొత్తుగా ఉన్నావు. ఈరోజు నీ సంఘంలో మీరందరూ ప్రతి ఒక్కరు దేవుడికి ఒక్కొక్క ఎవరంటే ఒక సొంతమైన బిడ్డలుగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీ కింద మీ జీవితాల్లో ఆయన కట్టబడినటువంటి కట్ల చేత విడిపించాడు. ఈరోజు తన మహేశ్వరుని చేత బహుగా ఓ కుమారి, ఓ ఇస్లాం కుమార్తె బహుగా మీరు సంతోషించండి. ఎందుకంటే నీ రాజు ఈరోజు భారవాహిక ఆ గాడి మీద నీ కొరకే వచ్చాడు. అని చనిపోవడానికే వచ్చాడండి. ఈ రోజున అటువంటి గాడిద అయిపోవాలి. గాడిదకు ఉన్న లక్ష్యాలు మనం తెలుసుకుందామా. లోకసువార్త 13:15 వేషధారుల మీలో ప్రతి వాడు విశ్రాంతి ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి చాలు నీళ్ళు పెట్టుడు కదా అమ్మా. వేషధారుల మీలో ప్రతి వాడును విశ్రాంతి తన మొద్దునైనను గాడి ఎద్దును విప్పి తోలికను పోయి నీళ్ళు పెట్టరా అమ్మా. మనం కూడా దేవుడు నీరు అనే వాక్యాన్ని మనకి ఆయన ఇస్తూ ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే దేవుడు మనకు కూడా 14:5 కూడా చూద్దామమ్మా. గుంటలోంచి ఆయన లేవదీసాడట. లోకసువార్త 14:5 ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున చాలమ్మా. గాడిది గుంటలో పడిపోతే మనము ఎలా తీయమా. అలాగే గాడిద కట్టబడింది, ఆ గాడిద విడిపించడానికి ఎవరు రాలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే విడిపించడానికి వచ్చి నిన్ను నన్ను కూడా ఆయన విడిపించడానికి ఈ రోజున ఆయన వచ్చాడు. కాబట్టి మనం అనుకుంటాము, మనం ఆఖరిగా ఒక మాట చదువుకుని ముగించేసుకుందాము. ఇదే కారణం 22:4 కూడా ఒక మాటను చూద్దామమ్మా. ఒక మాటను చూద్దాము. ఇదే కారణము 22:4 నీ సహోదరుని గాడిది గాని ఎద్దు గాని త్రోవలో పడియుట నీవు చూచినలా కళ్ళు దాన్ని చూసి చూడనట్టు నువ్వు కళ్ళు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయబడిన. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహాయం చెయ్యాలి. ఎవరైనా పడిపోతున్నారు అనుకోనమ్మా, ఎవరైనా దుఃఖిస్తున్నారు అనుకో అమ్మా, ఏం చేయాలి? మనము ఏం చేయాలట? వారికి మనం ఏం చేయాలమ్మా? సహాయం లేవనెత్తాలి. గాడిదని ఇక్కడ వినిపించిన దేవుడు మనం కూడా అమ్మా గాడిద లాంటి స్వభావమైనటువంటి జనముగా విలువగా ఉంటున్నాము. అక్కడ కంచన గాడిద అయిపోయింది. ఇక్కడ మనము గాడిద తక్కువ తింటది, ఎక్కువ పని చేస్తుంట, బరువు ఎక్కువ మోస్తుందట, 40 సంవత్సరాలు బతుకుతుందట. మనం కూడా నిన్ను నూరేళ్ళుగా బతకాలంటే మనం గాడిదలాగా భారం అయ్యాలి. ఏ భారం అయ్యాలి అంటే ఇంట్లో భారం కాదు, బట్టలు ఉతికేయటం కాదు, కుండలతో వేయటం కాదు, అన్నం వండేయటం కాదు. ఇది భారం. దేవుని గురించి భారం కలిగి ఉండాలి. దేవుడి యొక్క ప్రతినిధిగా నీవు ఉండాలి. అనేక మందికి నువ్వు ఒక సాక్షిగా నిలబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ యొక్క నిష్కలంకమైనటువంటి గాడిద, తిరస్కరించే గాడిదని ఈ రోజున
చక్కటి మాస్టర్ బట్టలు మోసే గాడిదను అయ్యా బట్టలు ఉతికి పిండి అబ్బా కింద ఆ భూమి మీద పరుస్తూ ఉంటుంటే ఆ గాడిది ఎలాగెళ్తున్నది యేసుక్రీస్తు ఎక్కేటువంటి ఆ గాడిద పిల్ల ఎలాగెళ్తుంది అబ్బా ఇడోరగా ఇలాగెళ్తుందంట. అంతకుముందు గాడిదని చూసి కూడా ఏమపడవు. ఈ గాడిద సౌండ్ అంటే నీకు ఇష్టమా? శబ్దం. మన పక్కలు ఎడితేనే ఉండలేము, పిల్లలు ఎడితేనే ఉండలేము మనం. ఆ గాడిద అంటదమ్మా అంటది చెప్పాలి కదా మైక్లోని ఏమ్మా జస్ట్ ఎవరు అంటున్నారు ఇప్పుడు నవ్వుతున్నారా అంటది అంటదా ఎలా అంటదమ్మా గాడిద ఎలా అంటది చెప్పుతారా? నూనె అంటదా చెప్పంటారా? గద్దె ఏమంటది అంటదా? అమ్మ అంటది ఏదో అంటదండి అవి ఎలాగంటది తెలియదు అమ్మ ఏదో అంటే దాని శబ్దం వేరేగా ఉంటుంది. కోకిల శబ్దం చాలా 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 చక్కబడే కోకిలలాగా చిలకలాగా. అందుకే చాలా మంది అంటారు ఆ వివాహమైనటువంటి వారు చిలకాయ కోరిక అంటారు. అసలు చిలకాయ కోరిక పడద్దనవా అమ్మా? చిలకేమో పచ్చనది రామ చిలక ఎర్రని రెండు కుదురుతాయా? నలుగురికి తెలుగు కుదురుతుందా రాము? నీకు తెలిపోతుందిలే. చూడండి ఈరోజు చూడండి అయితే చిలక కోరికకి కొట్టుకుని చేస్తాయి అవి పడవు. అంటే మన ఆశ్రదంలో ఆశ్చర్యిద్దాం మనం. చిలక కోరికతో నిండు నీ సంసారము పచ్చగా ఉండాలి. పచ్చగా ఉంటుందా? ఆ పచ్చదనం అంతా కూడా ఎండిదనం అయిపోతుంది. ఈరోజు చూడండి అమ్మా చక్కగా బట్టలు వేసి పరుస్తూ ఉంటే చక్కగా గాలి దాని మీద విడ్డరు చూడండి విడ్డారు. ఇది వరకు ఇలా నడిచి గాడిదా అప్పుడు ఎలా పెడుతుందంటే వయ్యారంగా అబ్బా. మనల్ని కూడా దేవుళ్ళు మనం ఉంటే ఎంత ఆనందం నడుస్తామమ్మా. ఈ రోజున చూడమ్మా ఆనందంతో జయకేతనాలు వేసి హోసన్నా జయమని ఏ విధంగా మనము కేకలు వేసాము. ఈ గాడి లోపల అబ్బా ఆనందం తన్నకుండా వస్తుంది. నన్ను ఎవ్వరు కూడా ఎవరు నేను పంచినటువంటి నన్ను దేవుడు ఉపయోగించుకున్నాడు. నాకు ఇరువు లేనటువంటి నన్ను ఇరువు తెచ్చే గాడిదిగా అబ్బబ్బా నన్ను చేసుకున్నాడు. ఎందుకంటే ఇది ప్రవచనం నెరవేర్చాలి. చిన్న గాడిద పిల్లలు ఎక్కాడు, బట్టలు వేసాడు, అది నడిచింది హోసన్నా జయమన్నారు. ఆ మన్నన పొద్దున అనుకున్నాయంట ఈ రెండు గాడిద పిల్లలు అనుకుంటున్నాయంట నిన్నంతా బాగా వేసారే. ఈ రోజు నాకు కాళ్ళకి మట్టి అనుకుంటుంది. నిన్నంతా కూడా నన్ను బాగా నడిపించారు. బట్టలు వేసి కొమ్మలో కింద పరిచి హోసన్నాకి జయమండి. మట్టికి అందుకోలేదు, ఎండ తగలలేదు. అబ్బాబ్బాబ్బాబ్బా ఇంతకీ గాడిద కాదు. గాడిద మీద ఎవరట? ప్రభు అయినా నీ మీద కూడా యేసై ఉండును గాక. నీ మీద ఆధిపత్యం ఆయన ఉండును గాక. ఏ సిగ్గొలియ పిల్లను నేను అమ్మా గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను గొర్రె పిల్లను దినదినము చనిపోతున్నాను. యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను. దినదినము చనిపోతున్నాను. యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను. యేసు గొర్రె పిల్లను నేను గాడిద పిల్లతో నేను అనుకున్నాం కదా. ఇప్పుడు ఏం పడాలి మనం? ఏసు గొర్రె పిల్లలు కదా. ఏసి గాడిద పిల్లను నేను అవి అదే కట్టబడిన గాడిదను నేను. నిజంగా ఇది కట్టబడిన గాడిద ఈరోజు అమ్మా ఈరోజు ఏ విధంగా విడిపించాలి. త్వరలో వచ్చుతాము, ప్రార్థన చేసుకుందాము. త్వరలో వచ్చుతాము, ప్రార్థన చేసుకుందాము. గాడిదను ఇంకో ఆయన సాత్వికుడుగా, ఆయన అద్వితీయుడుగా, దీనుడుగా, సమాధానకర్త అధిపతిగా ఈరోజు మనందరినీ కూడా సమాధానపరచడానికి అద్భుతమైన సత్యదేవుడు ఆయన మన మధ్యలో ఉండటానికి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ద్వారా